నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రవణ్. నేను కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డెల్టా హాస్పిటల్స్, రాజమండ్రి. ఈరోజు మనం బ్రెయిన్ ట్యూమర్స్, వాటి కారణాలు, వాటి లక్షణాలు, అసలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ క్యాన్సరేనా, ఇలాంటి విషయాల గురించి చర్చించుకుందాం. బ్రెయిన్ ట్యూమర్ అనగా మెదడు సమీప ప్రాంతాల్లో ఉండే కణాలు అసాధారణమైన పెరుగుదల వల్ల ఒక గడ్డలాగా ఏర్పడుతుంది. దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు. అసలు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా బ్రెయిన్ ట్యూమర్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకున్నట్టయితే కామనెస్ట్ కండిషన్ ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్. అంటే రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయిన వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇవి కూడా రేడియేషనే. దాంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లు, వీటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి కొంచెం ఎక్కువగా శాతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి, పెస్టిసైడ్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ, బ్యాటరీ ఫ్యాక్టరీ, ఇలాంటి వాళ్ళల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మామూలుగా చూసుకున్నట్టయితే జన్యుపరంగా కూడా, అంటే హెరిడిటరీ అంటారు కదా, ఫ్యామిలీ హిస్టరీలో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ రొటీన్ కామనెస్ట్ అండి. అంటే 100% ఇది కారణం అని చెప్పలేము కానీ, బట్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువ ఇలాంటి వాళ్ళల్లో, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే మెదడులోనే మొదలయ్యి పెరిగే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. రెండోది సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ మెటాస్టాసిస్, అంటే బాడీలో వేరే చోట క్యాన్సర్ ఉండి అక్కడి నుంచి పాకి మెదడులో గడ్డలాగా ఏర్పడ్డాన్ని మెటాస్టాసిస్ ఆర్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. కామన్గా చూసుకున్నట్టయితే పెద్ద వయసు వాళ్ళకి మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువ శాతంలో కనబడతా ఉంటాయండి. అండ్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్కి వచ్చినట్టయితే రెండు రకాలు. ఒకటి బినైన్ నాన్ మ్యాలిగ్నెంట్ ఆర్ నాన్ క్యాన్సరస్, ఇంకోటి మ్యాలిగ్నెంట్ ఆర్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్. అంటే బ్రెయిన్ ట్యూమర్ రాగానే భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి. సో వాటి రకాలు, వాటి డిఫరెన్సెస్ గురించి చెప్తాను. నాన్ క్యాన్సరస్ కండిషన్ అంటే గట్టే, బట్ అది చాలా స్లో గ్రోయింగ్గా ఉంటుంది. అంటే స్లోగానే పెరుగుతూ పోతూ ఉంటుంది కానీ ఫాస్ట్ గ్రోయింగ్ ఉండదు. వేరేస్ క్యాన్సరస్ కండిషన్స్ అయితే ఫాస్ట్ గ్రోయింగ్గా ఉంటుంది. అంటే త్వరగా పెరుగుతుంది. వితిన్ 3 నెలలు 6 నెలల్లోనే పెద్ద సైజుకి వచ్చేసి మెదడు మీద ఒత్తిడి పడే స్టేట్కి తీసుకొస్తుంది. బినైన్ కండిషన్స్ అంటే నాన్ క్యాన్సరస్ కండిషన్స్ చుట్టుపక్కల మెదడుని ఎఫెక్ట్ చేయవు, చుట్టుపక్కల మెదడులోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం. బట్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ చుట్టుపక్కల మెదడుని కూడా డ్యామేజ్ చేస్తే, ఇన్ఫిల్ట్రేట్ చేస్తాయి. అండ్ సేఫ్ బినైన్ ట్యూమర్స్ అనేవి సేఫ్. ఆపరేషన్ చేసి మొత్తం గడ్డను కానీ తొలగించినట్టయితే తిరిగి పెరిగే అవకాశాలు, లేదంటే వేరే చోటకి పాకే అవకాశాలు లేకుండా ఉంటుంది. వేరే క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ తిరిగి పెరిగే అవకాశాలు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా, అండ్ వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ రెండు డిఫరెన్స్లు అనమాట. సో మెజారిటీ అంటే 70% మెదడులో గడ్డ అనేది బినైన్ కండిషన్, వేరే ఓన్లీ 30%లోనే క్యాన్సరస్ కండిషన్ ఉంటాయి. మెనింజియోమా, శ్వానోమా, పిట్యూటరీ ఎడినోమా, ఇలాంటివన్నీ అంటే బినైన్ ట్యూమర్స్ అనమాట. వెరాస్ మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్ అంటే గ్లయోమా, ఆస్ట్రోసైటోమా, గ్లయోబ్లాస్టోమా, మెడుల్లోబ్లాస్టోమా, ఇలాంటివన్నీ కూడా మ్యాలిగ్నెంట్ ఆర్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్. అండ్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వీటి లక్షణాలు అనేది కామనెస్ట్ కండిషన్ హెడేక్తో ప్రజెంట్ అవుతారు. అది కూడా అసలు హెడేక్ కూడా డిఫరెన్స్ చేసుకోవాలి. మామూలుగా క్యాన్సర్ వల్ల వచ్చే హెడేక్, అంటే బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్కి నార్మల్ హెడేక్ డిఫరెన్స్ల గురించి కూడా మాట్లాడుకుందాం. మామూలుగా ఈ బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే హెడేక్ మెదడులో ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేగడంతోనే తలనొప్పితో లెగుస్తారు. 2, తలనొప్పితో పాటు తలనొప్పి వచ్చిన సమయంలో వాంతి అవుతుంది. వాంతి అయ్యి కొంచెం హెడేక్ రిలీవ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. 3, తలనొప్పితో పాటు కళ్ళు తిరగటాలు, చూపు మసగ్గా అనిపించడాలు, మనుషులు ఇద్దరిద్దరుగా కనపడ్డాలు, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి అంటే మాత్రం మనం లోపల మెదడులో ఒత్తిడి పెరుగుతుంది, దానికి కారణం బ్రెయిన్ ట్యూమర్ అవ్వచ్చు అనే సంకేతాలు అనమాట. సో అలాంటప్పుడు కంపల్సరీగా ఫర్దర్ ఎవాల్యుయేషన్, డాక్టర్ని విజిట్ చేసి కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ సెకండ్ కామనెస్ట్ సిమ్టమ్ అనేది ఫిట్స్ అండి. ఎప్పుడైనా మనిషిలో ఫిట్స్ కానీ వచ్చినాయి అంటే కంపల్సరీగా డాక్టర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫిట్స్ మాత్రం కంపల్సరీగా స్కానింగ్ జరగాల్సిందే. ఎందుకంటే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ ప్రెజెంటేషన్ ఫర్ ఎనీ బ్రెయిన్ ట్యూమర్ ఫిట్సే కాబట్టి. అండ్ 3, బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి డెఫిసిట్స్, ఫోకల్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటారు. అంటే చెయ్యాకాలు పట్టు ప్రాంతంలో ఉంటే చెయ్యాకాలు పట్టు తగ్గడం, ఒకవేళ కంటి నరాల ప్రాంతంలో ఉంటే కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడం,
3 చెయ్యకాలు, తిమ్మిర్లు అంటే స్పర్శకు సంబంధించిన ప్రాంతాల్లో ఉంటే తిమ్మిర్లు, మంటలు రావటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా లక్షణాలు ఉండొచ్చండి. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు. అంటే లోపల మెదడులో గడ్డ కానీ క్యాన్సర్ కానీ ఉంది అంటే ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇదేంటి ఏమి తినాలనిపించకపోవడం, జ్వరాలు రావడం, ఇలాంటి వాటితో కూడా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చండి. అండ్ ముఖ్యంగా చిన్న గమనిక, బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో కూడా కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ చాలా కామన్గానే వస్తాయి. అంటే బ్రెయిన్ ట్యూమర్స్కి బై మోడల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. <5 years కామన్గా ఉంటుంది, more than 50 years కామన్గా ఉంటుంది. చిన్నపిల్లల్లో ప్రజెంటేషన్ అయితే ఎలా ఉంటుంది అంటే సరిగ్గా పాలు తాగకపోవడం, ఎక్కువ శాతం నిద్రపోతూ ఉండడం, అండ్ కొంచెం పెద్ద వయసు వాళ్ళలో స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గడం, బిహేవియర్లో మార్పులు, ఇలాంటి లక్షణాలన్నిటితోనే ప్రజెంట్ అవుతూ ఉంటారండి. థ్యాంక్ యూ.